నమస్కారం. మహాకవి దాశరథి శతజయంతి సందర్భంగా నా పద్య నివాళి. బాణముగాగ పద్యమున వారిత ఉద్యమ వింటిలోన సంధానము చేసి ముష్కర మదాంధరజాకరు మూక పైన సంత్రాణతనుందజేసిన తదాగ్రహ భిక్షగా వచ్చే ఈ తెలంగాణ ఆధునిక ఉద్యమంలో కూడా దాశరథి ప్రభావం చాలా ఉంది. దాన్ని ప్రేరణగా తీసుకునే ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయం సాధించగలిగాం. అందుకే బాణముగాగ పద్యమున వారిత ఉద్యమ వింటిలోన సంధానము చేసి ముష్కర మదాంధర జాకరు మూక పైన సంత్రాణతనుందజేసిన తదాగ్రహ భిక్షగా వచ్చే ఈ తెలంగాణము ధన్యజీవనముగా కవి దాశరథి నమోస్తుతే. పేదల దీన దుఃఖితుల వేదన జూచిన నోర్వలేక మర్యాదను విస్మరించిన అరాచకతందును మంగ అగ్నిధారాదమన క్రమంబుగధరాతలి నెల్లను గాల్తునన్న నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవును అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టదా అని చెప్పాడు కదా. అందుకే ఈ మాట అన్నాను నేను. పేదల దీన దుఃఖితుల వేదన జూచిన నోర్వలేక మర్యాదను విస్మరించిన అరాచకతందును మంగ అగ్నిధారాదమన క్రమంబుగ ధరాతలి నెల్లను గాల్తునన్న సంపాదిత విగ్రమోజ్వలన భాసుర దాశరథి నమోస్తుతే. సంపాదిత విక్రమోజ్వలన భాసుర దాశరథి నమోస్తుతే. వచన కవిత్వమైన అది పద్యమో పాటయోనైనా ఆయన పద్యం రాశారు. పద్యంతోనే పద్య ఉద్యమాన్ని కవితా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తర్వాత పాట రాశారు, వచన కవిత్వం కూడా రాశారు. అందుకే వచన కవిత్వమైన అది పద్యమో పాటయోనైననేమి నీ రచనలనన్నిటన్ అనితరమ్మగు భాస విలాస శబ్ద సదృచిరమునై గవేషణ నిరూపితమౌ గద సత్కవీంద్ర సత్యచరిత మమ్ము బోంట్లకు సదా గురుదేవుడవంచు మృక్కెదన్. ఆ మహానుభావుని శిష్యరికం చేయడం కానీ ప్రత్యక్షంగా చూడడం కానీ ఆ భాగ్యం నాకు లభించలేదు. కానీ ఆయన కవిత్వంతో ప్రేరేపితుడనై ఆయనలాగా పద్యం రాయగలుగుతున్నాను. అందుకే తెలుగు సాహిత్య కళాపీఠం వారు స్వర్గీయ చిక్క రామదాస్ గారు నాకు అభినవ దాశరథి అనే బిరుదాన్ని ఇచ్చి గౌరవించారు. ఈ బిరుదం దాశరథి గారికే అంకితం. జై దాశరథి, జై తెలంగాణ.